హాయ్ అండి. హోలీకి గోధుమ పిండితో హెల్తీగా బెల్లం వేసి చేసిన హల్వాను ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకుని అరకప్పు నెయ్యిని వేసుకోవాలి. దాంట్లో సన్నగా చాప్ చేసిన బాదం వేసుకుని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలితే జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి కదండి. ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోని ఒక కప్పు గోధుమ పిండి వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు దాంట్లో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఉండలు లేకుండా అదంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లం వేసుకున్న తర్వాత అదంతా కలుపుకోవాలి. బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత కలర్ అయితే ఈ విధంగా ఉంటుందండి. దాంట్లో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని అదంతా కలుపుకోవాలి. హల్వాని కలుపుతూనే ఉండాలండి. కింద అడుగంటనివ్వకూడదు. మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుని అదంతా కలుపుకోవాలి. హల్వా అనేది దగ్గర పడింది కదండి. చూసారా, ప్యాన్ నుంచి ఈ విధంగా సెపరేట్ అవుతే దగ్గర పడినట్టండి. దాంట్లో ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, హల్వా అనేది రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోధుమ పిండితో హెల్తీగా చేసిన హల్వా అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.